హాయ్ వియర్స్, దిస్ ఈస్ ఛాయా టాక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ శివరాత్రి గురించి నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహాశివరాత్రి అంటే ఏంటి? మహాశివరాత్రి అనేది హిందువులకు అతి ముఖ్యమైన పండుగగా భావిస్తారు. ప్రతి నెల వచ్చే కృష్ణ చతుర్దశి నాటి రోజుని శివరాత్రి అంటారు. అలాగే మహాశివుడు జన్మించినటువంటి మాఘకృష్ణ చతుర్దశి నాటి అర్ధరాత్రిని మహాశివరాత్రి అంటారు. ఈ శివరాత్రి రోజు అనేది శివుడికి చాలా ఇష్టమైన రోజుగా పరిగణిస్తారు. శివరాత్రి రోజున శివుడు తాండవ నృత్యాన్ని చేశాడని, అదే సృష్టి పాలన విధ్వంసం అనే ఆధ్యాత్మికతను చూపిస్తుందని భావిస్తారు. అంతేకాదు శివరాత్రి రోజు నాడే శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడని కూడా అందరు చెప్పుకుంటారు. మహాశివుడిని ఆదిదేవుడు అని కూడా పిలుస్తారు. ఈ మహాశివరాత్రి రోజున తన భక్తులు రాత్రంతా జాగారాలు చేయడము, ఉపవాసాలు చేయడము, శివుడికి సంబంధించినటువంటి పాటలు పాడడము, ఇవన్నీ చేయడం వల్ల శివుడికి చాలా ఆనందకరంగా ఉంటుంది. ఎలా అంటారా, ఒక మనిషి తన జన్మదిన రోజున తనకి విష్ చేసినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో, అలాగే శివుడు జన్మించినటువంటి రోజుని తన భక్తులు ఎంతో ఆనందంగా ఆయన నామస్మరణ చేస్తూ, ఆయన పాటలే పాడుతూ, ఎంతో భక్తి శ్రద్ధలతో చేయడం వల్ల శివుడికి చాలా ఆనందకరంగా ఉంటుంది. మహాశివరాత్రి రోజున పెళ్ళైన వాళ్ళు తన కుటుంబం ఆయురారోగ్యాలతో ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటారు. అలాగే పెళ్ళి కాని వాళ్ళు తనకు మంచి భర్త రావాలని, అలాగే ఒక మంచి జాబ్ చేయాలని కూడా కోరుకుంటారు. సో వ్యూయర్స్, నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకున్నాను. ఫైనల్గా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛాయా టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.